ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. దేవుడు హృదయ పరిశీలన చేస్తూ యథార్థవంతులెవరో కనిపెడుతూ వారి యందు ఆనందిస్తూ వారిని ఇష్టపడుతున్నాడంట. ఆ విషయం దావీదుకు తెలుసు, మనకు కూడా తెలియజేస్తున్నారు. దేవునికి ఇచ్చే అర్పణ మొదలు స్తుతుల వరకు యథార్థంగా అర్పించాడంట. హృదయపూర్వకంగా అన్నీ ఇచ్చాడంట, చేశాడంట. దేవునికి చెబుతున్నాడు డైరెక్ట్గా ఇదంతా. అయితే దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతారో, ఎలాంటి వారికి కనికరం చూపుతారో, ఎలాంటి వారి యందు ఆనందిస్తాడో మనకు కూడా తెలుసు కదా. బైబిల్లో చదివాము, అనేకమైన ప్రసంగికుల ద్వారా విన్నాము. మరి మనం అలా జీవించగలుగుతున్నామా? దేవునితో చెప్పగలమా, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నా, నీకోసమే జీవిస్తున్నా అని? అలా డైరెక్ట్గా దేవునితో చెప్పగలిగే ఆత్మీయ స్థితిలోకి చేరుకోవాలి. దావీదు గురించి మనం మాట్లాడుతున్నట్లుగా నీ గురించి నీ పిల్లలు మాట్లాడుకుని దేవుణ్ణి గనపరచాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.